ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వారాహి అమ్మవారి పూజా విధానం ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వారాహి అమ్మవారి పూజ కోసం మొదట అమ్మవారి విగ్రహం లేదా ఫోటోను ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి. విగ్రహం మనకి బొటనవేలంత సైజు మాత్రమే ఉండాలి. అలాగే పూజకు కావాల్సినవి దీపారాధన కోసం నూనె, ఒత్తులు, ధూపం, అగరబత్తులు, అలాగే గంధం, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యం, మీరు ఏ నైవేద్యం ఏ రోజు ఏం పెట్టాలనుకుంటున్నారో అవి, అలాగే వస్త్రం, ఆసనం, అక్షింతలు, దక్షిణం అన్నీ కూడా మనం తెచ్చుకొని పెట్టుకోవాలి. ముఖ్యంగా అండి, వారాహి అమ్మవారి నవరాత్రులకి సంబంధించి షోడశోపచార పుస్తకం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది మీ దగ్గర ఉంటే పూజ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. మీకు ప్రతి ఒక్క బుక్ స్టాల్లో దొరుకుతుంది. అది డెఫినెట్గా తెచ్చుకోండి. ఆ పుస్తకం మీ దగ్గర ఉంటే చాలా మంచిది. ఓకేనా? అలాగే పూజా విధానం ఏంటంటే, ఫస్ట్ ఆవాహనం చేసుకోవాలి. వారాహి అమ్మవారిని పూజా స్థలానికి ఆహ్వానించాలి. అలాగే అమ్మవారికి ఆసనం సమర్పించాలి. అలాగే పాద్యాది ఉపాచారాలు అంటే పాదాలు కడుక్కోవడానికి నీళ్లు, ఆజ్యం, ఆచమనం సమర్పించాలి. అమ్మవారికి అభిషేకం చేయాలి అనుకుంటే కూడా చక్కగా చేసుకోవచ్చు. పంచామృతాలతో, పసుపు కుంకుమతో కూడా చేసుకొని, అలాగే పంచామృతాలతో కూడా చేసుకోవచ్చు విగ్రహం ఉంటే. అలాగే వస్త్రం సమర్పించాలి. ఆభరణాలు, పుష్పాలు, గంధం అన్నీ అలంకరించాలి. అమ్మవారికి ఎంత నిండుగా అలంకరిస్తే అంత బాగుంటుంది. అలాగే ధూపం వేయాలి, దీపం వెలిగించాలి, నైవేద్యాలు సమర్పించాలి, తాంబూలం సమర్పించాలి, మంత్రపుష్పం సమర్పించాలి, ప్రదక్షిణ నమస్కారాలు అమ్మవారికి ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. అలాగే లాస్ట్లో క్షమార్పణ, తప్పులు ఏమన్నా ఉంటే మీరు క్షమించమని అమ్మవారిని అడగాలి. ముఖ్యంగా అండి, చాలామంది ఈ పూజను పగలు, సాయంత్రం 2 పూట్ల చేసుకోవచ్చు అంటారు. కానీ అమ్మవారికి రాత్రి పూజ చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. రాత్రిపూట పూజ చేయించుకోవడమే అమ్మవారికి చాలా ప్రీతికరం. కాబట్టి 6 గంటల నుంచి, ఓకేనా, అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి మనం రాత్రి అనే అనుకుంటాం. కాబట్టి 6 గంటల నుంచి 9 గంటల లోపు వరకు కూడా మీరు చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ టైమింగ్లో మాత్రమే చేసుకోండి. మీకు షోడశోపచారం ఉన్న పుస్తకం ఖచ్చితంగా దొరుకుతుంది కదా. ఆ పుస్తకంలో మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. అంటే మంత్రాలు ఏం చదవాలి, ధ్యానం ఏం చేయాలి, అలాగే అష్టోత్తరం ఉంటుంది అమ్మవారిది. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏమేం చేయాలన్నది కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. కాబట్టి ఆ పుస్తకం అనేది మీరు తెచ్చుకుంటే మనకి పూజ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. వీలైనంత తొందరగా, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఆ పుస్తకం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.